స్థలాలు ఏవైతే ప్రజలకి ఉపయోగపడాల్సినటువంటి స్థలాలు ఉన్నాయో వాటిని కొంతమంది ఎవరైనా ఎంక్రోచ్ చేసి దాని మీద ప్రజల నుంచి మోసం చేసి వాళ్ళ దగ్గర నుంచి అక్రమంగా వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తూ వసూలు చేస్తున్న వాటి మీద మోసపోకుండా ఉండాలన్న ఉద్దేశంతో మేము తీసుకున్న ఒక యాక్షన్ ఈరోజు మీరు చూసే ఉంటారు, తెలిసే ఉంటుంది. పెద్దమ్మ గుడి దగ్గర, అంటే ఇప్పుడు నడుస్తున్న కూరగాయల మార్కెట్ పక్కన పెద్దమ్మ గుడి దగ్గర గత 14 సంవత్సరాల ముందు నిర్మించి ఉన్నారని చెప్తున్నటువంటి గుడి దగ్గర కొన్ని రూములు కూడా పెట్టుకొని అక్కడ వ్యాపార లావాదేవీలు నిర్వహించుకుంటూ అది చాలా బలవంతంగా వసూలు చేస్తున్నారని వచ్చిన కంప్లైంట్స్ కావచ్చు, అక్కడ అక్రమంగా ప్రైవేట్ వ్యక్తులు వసూలు చేస్తున్నారని వచ్చిన కంప్లైంట్స్ కావచ్చు, ఆర్టీ యాక్ట్ వల్ల వచ్చిన ఫిర్యాదు కావచ్చు, ఇట్లా రకరకాలుగా వచ్చిన ఫిర్యాదులన్నీ బేస్ చేసుకొని గత కమిషనర్ గారు ఎంక్రోచ్మెంట్ నోటీస్ ఇచ్చున్నారు. దాని మీద ఆ పిటిషనరు సుధాకర్ అనేటువంటి వ్యక్తి, సుధాకర్ గారు హైకోర్టుని అప్రోచ్ అయ్యారు. హైకోర్టు రిట్ పిటిషన్ నెంబర్ 20279/2024 ఈ హైకోర్టు రిట్ పిటిషన్ గౌరవ హైకోర్టు డిస్పోజ్ చేస్తూ పిటిషనర్కి 2 వారాల లోపల దానికి సంబంధించి ఎంక్రోచ్మెంట్ నోటీస్కి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి ఎవిడెన్సెస్ కమిషనర్ దగ్గర సబ్మిట్ చేయండి అని చెప్తూ అతనిచ్చిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నిటిపైన చట్టపరంగా డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ప్రకారం మీరు 8 వారాల లోపల దీని మీద చర్యలు తీసుకోండి, స్ట్రిక్ట్ ఆన్ మెరిట్స్ బేస్ మీదనే చర్యలు తీసుకోండి అని హైకోర్టు ఆదేశించడం జరిగింది. హైకోర్టు ఆర్డరు 17/9/2024 హైకోర్టు మాకు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో మెరిట్స్ పైనే యాజ్ పర్ రూల్ ఫాలో అవుతూ, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఫాలో అవుతూ 8 వీక్స్ లోపల దాన్ని డిస్పోజ్ చేయమన్నారు. దాన్ని బేస్ చేసుకొని సుధాకర్ గారు ఎవరైతే పిటిషనర్ ఉన్నారో ఆయన్ని కూడా ఇంకా మీ దగ్గర ఏమైనా ఎవిడెన్సెస్ ఉంటే ఇవ్వమని అడిగాం. సో ఆయన ఒక రిప్లై ఇచ్చారు. రిప్లై ఇచ్చి ఇది మున్సిపల్ స్థలం అని మాకు తెలియదు, గతంలో జూటూరు వాళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళ పర్మిషన్తో మేము కట్టుకున్నాము అని చెప్పి, ఇప్పుడు ఇస్కాన్ టెంపుల్ ఉందని చెప్పి రైట్స్ ఇవ్వడం జరిగింది. ఎటువంటి ఆ స్థలానికి సంబంధించిన అతని హక్కుదారు పత్రాలు ఏమీ మనకి ఇవ్వలేదు. అలాగే హైకోర్టు డైరెక్షన్స్లో కూడా ఆ రిమైనింగ్ అక్కడ చుట్టూ ఉన్నటువంటి పబ్లిక్ నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని, ఇంక్లూడింగ్ ద పిటిషనర్ తీసుకొని డిస్పోజ్ చేయమని మాకు ఆర్డర్లో ఉంది. దానికోసం చుట్టుపక్కల ఉన్నటువంటి ఇక్కడ వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు కావచ్చు, హై స్కూల్ హెచ్ఎం కావచ్చు, లేదా జూటూరు అంటే ఇప్పుడున్న ఇస్కాన్ వాళ్ళు కావచ్చు, వాళ్ళందరి దగ్గర వీళ్ళు ఎంక్వైరీ చేసి, అలాగే ఆ షాపుల నుంచి కూడా కొంతమంది బాధితులు కూడా కొంతమంది వచ్చి మా దగ్గర ఫిర్యాదు చేశారు. వాళ్ళవన్నీ కూడా ఫీడ్బ్యాక్స్ అన్నీ తీసుకొని ఫైనల్గా అది మున్సిపల్ రోడ్లో లేదా మున్సిపల్ స్థలంలో నిర్మించినటువంటి నిర్మాణాలని తెలిసిన తర్వాత గుడి మాత్రం మనం అలాగే ఉంచి, గుడి మనం వెళ్లకుండా గుడికి ఆనుకొని ఉన్నటువంటి వ్యాపార స్థలాల్ని, వ్యాపార రూమ్లని ఈరోజు మనము రిమూవ్ చేయడం జరిగింది. దీంట్లో రకరకాలుగా సోషల్ మీడియాలో కానీ ఇంకో విధంగా కానీ వస్తున్నాయి కాబట్టి వాటన్నిటి మీద ప్రజలకి మీ ద్వారా మేమేం చేశాము అనేది తెలియజెప్పడం కోసమే ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రజలందరికీ, ప్రొద్దుటూరు పట్టణ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. పబ్లిక్కి ఉపయోగపడాల్సినటువంటి స్థలాలు, అంటే సామూహిక అవసరాల కోసం ఉపయోగపడేటువంటి స్థలాలు అన్యాక్రాంతం అవడమే కాకుండా దాని నుంచి వ్యాపార లావాదేవీలు నిర్వహించుకుంటూ లబ్ధి పొందుతూ అమాయక ప్రజల్ని కూడా మోసం చేస్తున్నారు. ఇప్పుడు మనకు తెలిసింది, అది నాకు అఫిషియల్గా తెలిసింది అక్కడ చెప్పింది, ఒక్కొక్క వ్యాపారి దగ్గర ఎక్కువ మొత్తంలో వసూలు చేస్తున్నారని చెప్పారు. సో వాళ్ళైనా అది వస్తే మున్సిపాలిటీకి రావాలి, మున్సిపాలిటీకి వస్తే ఊరి మీద ఖర్చు పెడతారు. సో వాళ్ళు అక్కడ చేసిన వ్యాపారాలు మోసపోకూడదు, రావాల్సిన రెవెన్యూ మున్సిపాలిటీకి రావడం లేదన్న ఉద్దేశము. ప్లస్ ఇది మా సొంతంగా మేము ఇనిషియేట్ చేసింది కాదు. పిటిషనరే కోర్టుకు వెళ్ళారు, గౌరవ హైకోర్టు ఇచ్చిన డైరెక్షన్ మేరకే మేము నిర్ణయం తీసుకున్నాం. గత కౌన్సిల్లో కూడా చెప్పాను నేను, అది మేము సర్వే చేసిన దాని మేరకు అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ ఓనర్స్ వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. అంటే మాకు తెలియకుండా మీరు సర్వే చేసుకున్నారని, మా సమక్షంలో కూడా మీరు సర్వే చేయాలని చెప్పారు.
దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ వాళ్ళని 4వ తేదీ, ఈ నెల 4వ తేదీ వాళ్ళ సమక్షంలో సర్వే చేశాం. సర్వే చేసినప్పుడు ఈసారి చాలా స్ట్రిక్ట్‌గా మళ్ళా కాంట్రవర్సీ రాకూడదనే సర్వే చేశాం. ఆ సర్వే ఇంకా దాన్ని ఫీల్డ్ సర్వే అయిపోయింది. దాన్ని ఆన్‌లైన్‌లో ఎఫ్ఎంబీలో కూర్చోబెట్టి ఎంక్రోచ్‌మెంట్ ఉంటే ఎంతుంది అనేది ఫైనల్ చేసి, టోటల్ ఎంక్రోచ్‌మెంట్ ఉంటే సేమ్ ప్రొసీజర్ ఏదైతే ఫాలో అవుతామో అదే ప్రొసీజర్‌లోనే చర్యలు తీసుకుంటాం. యెస్. యెస్. యాక్చువల్‌గా విషయం ఏంటంటే సచివాలయ సిబ్బంది లోకల్‌లో ఉన్నారు. అంతా బిల్డింగ్ సచివాలయ సిబ్బంది చూస్తా ఉంటారు. కట్టే రోజు చూస్తా ఉంటారు. వాళ్ళకి విషయం నేను సార్‌కి తెలియజేసినప్పుడు సార్ వాళ్ళకి చెప్పినారు సార్. ఓకే. రాత్రి టైంలో స్లాబ్ వేస్తున్నారు సార్. ఎందుకు ఆపలేకపోతున్నారు? అంటే కింది స్థాయి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే కదా సార్. రైట్. అది నేను పొద్దున వీడియో కూడా చూశాను మీరు పెట్టినది. దాంట్లో కింద ఫుటింగ్స్ లేవనేది నాకు చెప్తున్నది వాటిది. నేను కూడా ఫీల్డ్‌కెళ్ళి చూస్తాను. అంటే కాలువ మీద ఫుటింగ్స్ లేవు. పైన రూఫే ఒక 3 అడుగులు వచ్చిందని చెప్తున్నారు. కింద కాలువ ఎంక్రోచ్‌మెంట్స్ ఏం లేవని చెప్తున్నారు. బట్ ఎనీహౌ నేను వెళ్లి చూస్తాను. నిజంగా అట్లా ఉంటే యాక్షన్ తీసుకుంటాం.